రోజుకి 10 లీటర్ల నుంచి 16 లీటర్ల దాకా ఇచ్చాను నేను. ఓకే, 10 నుంచి 16 వరకు రోజుకి. నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫార్మ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్నాల్ ఫామ్ లో గేదెలు అయితే సేల్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఒకసారి అడిగి వివరాలు అయితే తీసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అది చెప్పండి అన్న. మా ఫామ్ లొకేషన్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట, విఎల్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనా. ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయన్న? ఇప్పుడు మన దగ్గర అయితే 20 గేదెలు దాకా ఉన్నాయన్న. 20 గేదెల వరకు ఉన్నాయన్న. ఓకేనా. ఏమేమి ఉన్నాయన్న? బ్రీడ్లు వస్తే బ్రీడ్ విషయం మన దగ్గర అయితే ముర్రా, బన్నీ, గ్రేడెడ్ ముర్రా ఒకటి ఉన్నాయి. గ్రేడెడ్ ముర్రా, ఈ 3 రకాలు ఉన్నాయన్న. ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదన్న, రేట్ల విషయానికి వస్తే రేట్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయన్న? ఇప్పుడు రేట్లు వచ్చేసి 1,10,000 నుంచి 1,70,000 దాకా ఉన్నాయి సార్. 1,10,000 నుంచి 1,70,000 వరకు ఉన్నాయన్న. అన్న రేట్లు అనేది ఫిక్స్డ్ గా ఉంటుందన్నా? ఏమైనా మాట్లాడొచ్చు? మాట్లాడుకోవచ్చు. ఏ గేదె అంటే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. ఓకేనా. కెపాసిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఇదిగోన్నా సెకండ్ లాక్వేషన్ అనేది మంచి ముర్రా, ఒరిజినల్ ముర్రానా. ప్రాపరింగ్ ఏలు కూడా దూరం చూడండి, రింగ్ తల ఉండిపోద్ది. ఓకే, ఎక్సలెంట్ క్వాలిటీ అన్న. మిల్కింగ్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇచ్చే? రోజుకి 10 లీటర్ల నుంచి 16 లీటర్ల దాకా ఇచ్చాను నేను. ఓకే, 10 నుంచి 16 వరకు రోజుకి. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన దగ్గర గేదెలు కొనుగోలు చేస్తే ఏంటన్నా మరి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు మిగతా చోట్ల? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే మా ఫామ్ లోనే 3 గేదెలు తీసుకున్నారక్క నా డీజిల్ నిమిత్తం ఏర్పాటు చేస్తాను. అదే 3 పైన తీసుకున్నారక్క ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాను. 3 దాటి తీసుకుంటే నెక్స్ట్ దాని గురించి చెప్పండి అన్న. ఇది తొలిపడ్డ అనేది. తొలిపడ్డ. దీని తల్లి వచ్చేసి 24 లీటర్లు ఇస్తుందన్న. దీని తల్లి ఓకే అన్న. 4 పళ్ళ మీద ఉందన్న. 4 పళ్ళు వేసింది. 4 పళ్ళు వేసింది. ఇంకా ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇది ఇంకా 10 డేస్ ఉంటుంది అన్న. 10 డేస్ ఉంటుంది. బాగా కూడా చేస్తుంది. ఇది రోజుకి మనకి 14 లీటర్లు 12 లీటర్ల కెపాసిటీ కలగదు. ఓకే అన్న. దీని తల్లి అయితే 24 లీటర్లు ఇస్తుందండి రోజుకి. 24 ఇచ్చింది. నెక్స్ట్ దీని గురించి చెప్పండి. ఇది 15 రోజులు అవుతుంది. నేనే వేసింది 15 రోజులు అవుతుంది. రోజు 14 లీటర్లు అవుతుంది. 15 రోజులు అయిందన్న. 15 రోజులు పెట్టిందన్న. పేదోడు పెట్టింది. ఊరు ముర్రా జాతి అన్న. చెప్పండి అన్న. దీని బన్నీ అంటారండి. ఇది బన్నీ జాతి. ఇది బన్నీ బ్రీడ్. ఇంకా 7 డేస్ ఉంది ఇది ఎండడానికి. 7 డేస్ ఉందన్న. ఇది 16 లీటర్ల నుంచి 14 లీటర్ల కెపాసిటీ గేదన్న. బన్నీ బ్రీడ్ అండి. చూసుకోవచ్చండి. హెవీ సైజ్ వచ్చాయి అన్న. హెవీ సైజ్ అండి. ఈ లోడ్ మొత్తం అన్ని కూడా హెవీ సైజ్ అండి. నంబర్ 1 క్వాలిటీ. ఇది చూడండి. ఇంకా 25 రోజులు నెల దగ్గర ఉంటదన్న సుమారు. ఓకేనా. 25 రోజులు దాటి ఉంటుందన్న. అన్న పాడి గేదెల విషయానికి వస్తే మరి మీరు ఎలాంటి గ్యారంటీలు ఇస్తున్నారు ఇప్పుడు మీ దగ్గర కొన్నకొచ్చిన రైతులకి? మన దగ్గరకు వచ్చిన రైతులకి పాడి గేదెలకి 15 రోజులు 20 రోజుల దాకా గ్యారంటీ ఇస్తాను. నేను అన్న పాలు లేకపోయినా సరే నేను రోజుకి 14 కానీ 12 కానీ గ్యారంటీ ఇస్తాను. పోటలు కూడా చూసుకొచ్చాను. లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చు. 2-3 పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. అన్న సూట్ గేదెల విషయానికి వస్తే మరి ఇవి రొమ్ము కంప్లైంట్ అని లేదా బొడ్లమయ ఇలాంటివి వస్తున్నాయి కదా, అది కూడా గ్యారంటీ ఇస్తాను. బొడ్లమయ వచ్చినా రొమ్ము క్వాలిటీ వచ్చినా సరే దానికి కూడా గ్యారంటీ ఇస్తాను. చూసుకోమన్నా 20 రోజుల దాకా చూసుకోమన్నా పర్లేదు మన దగ్గర కొన్న వాళ్ళని.